ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న మహిళల ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, స్మృతి మందాన వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. అయితే స్టార్ బ్యాటర్ షఫాలి వర్మను ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో షఫాలి ఇండియా ఏ జట్టులో ఆడింది. కానీ ఆమె 6 వైట్ బాల్ మ్యాచ్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమెను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. జట్టు కూర్పు విషయంలో పెద్ద మార్పులు లేకపోవడం గమనార్హం. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, దీప్తి శర్మ, జమీమా రోడ్రిక్స్, రీచా ఘోష్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ ప్రస్తుతం గాయంతో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కోలుకుంటోంది. వరల్డ్ కప్ నాటికి ఆమె ఫిట్ అవుతుందని కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఆశాభావం వ్యక్తం చేసింది. రిజర్వ్ ప్లేయర్ గా తేజల్ అహ్సన్బీస్, ప్రేమ రావల్, ప్రియా మిశ్రా వంటి ఆటగాళ్లను ఎంపిక చేశారు. అలాగే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం కూడా జట్టును ప్రకటించారు. ప్రపంచ కప్ జట్టుతో పోలిస్తే ఈ సిరీస్ లో ఒకే ఒక మార్పు జరిగింది. సయాలి సద్గారేను జట్టులో చేర్చారు. ఈ జట్టులో హర్మన్ ప్రీత్, స్మృతి మందాన, దీప్తి, రేణుకా సింగ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ప్రపంచ కప్ లో టీమిండియా ఎలా రాణిస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్స్ లో తెలపండి.